అలాగే తప్పకుండా 15th ఫైనాన్షియల్ కమిషన్ వారు చెప్పిన గైడ్లైన్స్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. అది విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం పైన ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచూస్తుంది. ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష. అది సో ప్రత్యేకించి నేను ఈ రోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారంలో ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం. ఇంకెందుకు అయిపోయింది కదా, ఇంకే క్లోజ్. క్వశ్చన్ నెంబర్ ఒకళ్ళకే హలో సార్. మంత్రి గారు రిప్లైస్ చాలా బ్యూరోక్రటిక్గా ఉన్నాయి సార్. క్వశ్చన్ ఆన్సర్కి చక్కగా బ్యూరోక్రసీలో ఎలా చెప్తారో అలా చెప్పుకుంటూ వచ్చారు. మరి లెజిస్లేటివ్ హౌసెస్లో మనకు అర్థమయ్యేటట్టే చెప్పాలి సార్. పొల్యూషన్ను ఐడెంటిఫై చేశాము, పోర్ట్ ట్రస్ట్ ఐడెంటిఫై చేసాము అన్నారు. కానీ పొల్యూషన్ దేని వల్ల వచ్చింది సార్? పొల్యూషన్ సార్ మంత్రి గారికి ఒక విషయం తెలుసా లేదో అక్కడ కూర్చోండి. ఇంకా మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడగకుండా మీరేమాట కూర్చోండి. మీరు దయచేసి కూర్చోండి. వద్దు క్రిటిసైజ్ వద్దు, కూర్చోండి. క్రిటిసైజ్ వద్దు, కూర్చోండి. నా మీరు క్వశ్చన్ అడుగుతానని చెప్పి మీరు నా క్వశ్చన్ నెంబర్ 1359 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష ధన్యవాదాలు. మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్న మూడో ప్రశ్న సేమ్, అది అప్లికబులే కాదు సార్. అది ఎందుకంటే అది ప్లానే లేదు, ప్రైవేటైజ్ చేసేకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అసలు ప్లానే లేదు. ఒకటి అధ్యక్ష ఏమైనా సప్లిమెంటరీ ఉందా చెప్పండి. ప్రభుత్వమేమో లేదు అని చెప్తుంది అధ్యక్ష. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు అయితే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో 3 బ్లాస్ట్ ఫర్నిస్లు ఉంటాయి. అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు. ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు. 500 మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష, మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష.
అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని, లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర ఎలా వెంకటేశ్వర అధ్యక్ష, ఇక్కడ మేము చెప్పదలుచు. థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగం, చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే, మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు, ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే, ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు PSUs నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే, ఎల్ఓపి గారు కూర్చో. అధ్యక్ష,